2-3 దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాను రూపొందించి అన్ని భాషల్లో ప్రేక్షకుల అభిమానం, ఆదరణ సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్తో థగ్ లైఫ్ సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 1987 సంవత్సరంలో నాయకన్ సినిమా వచ్చింది. ఆ తరువాత మంచి విజయం సొంతం చేసుకున్న మళ్ళీ వీరి కాంబో రిపీట్ అవ్వలేదు. 3 దశాబ్దాలుగా వీరి ఫ్యాన్స్ మరో నాయకన్ వంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని కోరుతూనే ఉన్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ సెట్ అయింది. థగ్ లైఫ్ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మణిరత్నం థగ్ లైఫ్ తర్వాత చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్తో థగ్ లైఫ్ను రూపొందిస్తున్న మణిరత్నం తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసేందుకు సిద్ధం అవుతున్నారని, అందుకు సంబంధించిన చర్యలు ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యాయి అనే వార్తలు తమిళ మీడియా వార్తల్లో వినిపిస్తున్నాయి. రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్లో దళపతి సినిమా వచ్చింది. 1991లో వచ్చిన దళపతి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వచ్చి 33 ఏళ్లు దాటింది. అయినా ఇప్పటి వరకు వీరి కాంబో మూవీ రాకపోవడంతో ఫ్యాన్స్ ఇక వీరి కాంబోలో మూవీ ఉండదేమో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తమిళ మీడియా వర్గాల నుంచి వీరి కాంబో మూవీకి సంబంధించిన వార్తలు రావడం ఫ్యాన్స్కి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. దళపతి సినిమా తర్వాత హీరో రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం మధ్య కొన్నిసార్లు సినిమా గురించి చర్చలు జరిగాయట. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు దర్శకుడు మణిరత్నంతో రజనీకాంత్ సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు. రజనీకాంత్ నటించిన వేటయాన్ సినిమా దసరా కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాను చేస్తున్నారు. ఇటీవలే జైలర్ 2 సినిమాను సైతం ప్రకటించారు. ఇదే జోష్లో మణిరత్నం దర్శకత్వంలో సైతం ఒక సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ చేసే అవకాశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దర్శకుడు మణిరత్నం గత చిత్ర పొన్నియిన్ సెల్వన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2 భాగాలుగా విడుదలైన ఆ సినిమా కోసం మణిరత్నం చాలా కష్టపడ్డారు. సుదీర్ఘకాలంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వచ్చిన మణిరత్నం సక్సెస్ఫుల్గా తన డ్రీమ్ను పూర్తి చేయడం జరిగింది. అందుకే ఇకపై చాలా స్పీడ్గా సినిమాలు చేసి ప్రేక్షకులు తన నుంచి కోరుకుంటున్న విభిన్న చిత్రాలను, మంచి సినిమాలను ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఓవైపు కమల్ హాసన్తో థగ్ లైఫ్ సినిమాను చేస్తూనే మరోవైపు రజనీకాంత్తో సినిమాకు చర్చలు దాదాపుగా ముగించేశారు. వచ్చే ఏడాదిలో సూపర్ స్టార్తో మణిరత్నం సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.